గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్. ఎస్ పబ్లికేషన్ నూతనంగా ఒక అధ్యాయాన్ని సృష్టించబోతుంది. ఏమిటంటే మొట్టమొదటిసారిగా మనకి తెలుసు డిఎస్సిలోని అన్ని రంగాల్లోని ముందంజలో ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఆన్లైన్లో దిగబోతున్నాం. ఈ గ్రూప్ 2 అనేది ఆన్లైన్లో దిగే ముందు మనకి గ్రూప్ 2లో ఫస్ట్ దాని సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. మరి గ్రూప్ 2 సిలబస్ తెలుసుకునే ముందు గ్రూప్ 2లో ప్రిలిమినరీ, మెయిన్స్ అనే రెండు పార్ట్స్ ఉంటాయి. ప్రిలిమినరీలో మొత్తం 150 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమినరీలో 150 మార్కులకి మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. అంటే 5 యూనిట్లుగా 5 డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ 5ఇంట్లో ఒక్కొక్క సబ్జెక్టుకి 30 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే 5 × 30 ఎంత? 150 మార్కులు. అయితే అందులో 5ఇంటిలో ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్కులు కేటాయించడం జరిగింది. అయితే ఈ ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. ఏమిటా పొరపాట్లు అంటే, సార్ దీనిని మేము ఎలా చదవాలి, ఎలా గుర్తించుకోవాలి, ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అని చాలామంది భయపడుతున్నారు. ఏమిటంటే చాలామంది అనుకునేది ఏంటి, సార్ చరిత్ర అనేది చాలా మహాసముద్రం సబ్జెక్ట్ కదా సార్, ఆ డేట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ రాజవంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ రాజులు వరుస క్రమం ఎలా అనేది, ఆ వంశ చరిత్ర గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నారు. అయితే మీకందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాగ్రత్తగా చూడండి అమ్మా. మనం చదివేటప్పుడు ఏమి చదువుతున్నామో కాకుండా ఏమి వదిలేయాలో నేర్చుకోవాలి. ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చరిత్ర అంటే డేట్సు, యుద్ధాలు, రాజుల మధ్య సంబంధాలు, వంశాలు, ఏ వంశం ఎప్పటి నుంచి పాలించింది, ఇలాంటి అంశాలన్నీ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు చరిత్రని అధ్యయనం చేసే విధానం మారింది. అది మనం తెలుసుకోవాలి. ఏమిటది? చరిత్రను అధ్యయనం చేసే విధానం అంటే ఇప్పుడు జరిగిన యుద్ధాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జరిగిన పరిపాలనా విధానం ఎలా ఉంది, ఆ పరిపాలనా విధానం నేటి కాలంలో ఏ విధంగా అమలవుతుంది, అంటే ప్రాచీన కాలంలో మన మానవులు సమాజంలో ఎదుర్కొన్న సమస్యలేంటి, ఆ సమస్యలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా, మరి ఆ సమస్యలకు మనకి ప్రత్యామ్నాయాలుగా ఆ సమస్యలని మనం ఏ విధంగా ఇప్పుడు మనం పరిష్కరించుకోవాలి అనే అంశాల గురించి, అంటే అప్పటి సొసైటీ ఎలా ఉంది, ఇప్పటి సొసైటీ ఎలా ఉంది, అప్పటి ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇప్పటి ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే శిల్పకళలు, రాజులు కట్టిన కట్టడాలు, నేటి కాలంలో కట్టడాలకి తేడా ఏమిటి, ఎస్ ఆర్ నాట్, ఇలాంటి అంశాల మీదే కవులు, కళాకారులు వాళ్ళు సాధించిన విజయాలు, సంగీతము, సంస్కృతి, ఇలాంటి అంశాలకే పెద్దపీట వేశాడు కానీ యుద్ధాలకు పెద్దపీట వేయలే. అయితే మీరు అడగొచ్చు, సార్ ఎగ్జామ్స్లో కొన్ని డేట్స్ కూడా అడుగుతున్నారు కదా సార్, కొన్ని యుద్ధాలు కూడా అడుగుతున్నారు కదా సార్, మరి అవి చదవద్దా అని మీరు అడగొచ్చు నన్ను. ఎస్, మీరు అనేది కూడా వాస్తవమే. అయితే ఇందులో నేను చెప్పేది ఏమిటి అంటే, వాడు గుర్తించుకోండి అమ్మా, అన్ని యుద్ధాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాడు మిమ్మల్ని మీకు సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకోవాలనుకుంటాడు కానీ మీరు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్సా కాదా అని అడగడం. ఎందుకు? మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చను వాడే ఇస్తున్నాడు, 4 ఆప్షన్లు వాడే ఇస్తున్నాడు, ఆ 4ఇంట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇది కఠినతరమే. ఎందుకంటే ఒక ఎస్సే రాయాలంటే కొద్ది సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండాలి. కానీ దీనికి ఎస్సే రాయాల్సిన అవసరం లేదు కదా. ఆన్సర్ పెట్టాలి అంటే దానికి కొంత అవగాహన ఉంటే సరిపోద్ది. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ అంటే మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే అన్ని డేట్స్ చదవద్దని నేనే చెప్తున్నాను, కానీ కొన్ని మాత్రం చదవాలి. ఏమిటి? ఏ డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, ఏ యుద్ధాలు గుర్తుపెట్టుకోవాలంటే మనం జాగ్రత్తగా గమనించాలమ్మా. ఏ యుద్ధం జరగడం వలన భారతదేశ స్థితి గతి రెండూ మారిపోతాయో ఆ యుద్ధం మాత్రమే చదవాలి. అంతేగాని ప్రతి అనవసరమైన యుద్ధాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు, అవి పెద్ద సంఘటనలకి దారి తీయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఏమిటది? ఒక్కసారి చూద్దామమ్మా. చూడండి,
261 BCలో మీకందరికీ తెలుసు కళింగ యుద్ధం జరిగిందని. ఏ యుద్ధమా? కళింగ యుద్ధం జరిగింది. క్లియర్ ఆర్ నాట్? కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? 261 BCలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అశోకుడికి, ఎవరమ్మా? అశోక వర్సెస్ కళింగ రాజుకి మధ్య జరిగింది. ఈ కళింగ అనేది ఒడిస్సాలోని ఒక చిన్న భూభాగం. ఎస్ ఆర్ నాట్? అంటే ఒడిస్సా రాష్ట్రంలోని ఒక చిన్న భూభాగమే కళింగ. అయితే అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన తరువాత, ఎందుకు ఈ యుద్ధానికి ఇంపార్టెన్స్ అంటే, అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇతను ఏమనుకున్నాడు? అహింసా మార్గాన్ని నమ్ముతాడు. ఏ మార్గమా? అహింసా మార్గం. అయితే ఎందుకు? ఈ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చలించిపోయి ఇక నుంచి యుద్ధాలు చేయను అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే యుద్ధాలు చేయనని చెప్పాడు, అహింసా మార్గాన్ని నమ్ముతానని చెప్పాడు, ఇప్పుడు ఏం చేశాడు? అహింసా మార్గాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఏదో ఒక మతాన్ని ఎన్నుకోవాలి. ఏ మతాన్ని? అహింసని సపోర్ట్ చేస్తున్న మతాలు మనకి 2 ఉన్నాయి. ఏమిటవి? ఒకటి జైన మతం. ఏ మతం? జైన మతం. రెండోది ఏంటంటే బౌద్ధ మతం. అంటే అహింసకి పెద్దపీట వేసినటువంటి మతాలు ఏంటంటే జైన మతం మరియు బౌద్ధ మతం. అయితే ఇతడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఏ మతానికి? బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. నాన్ వైలెన్స్. ఏంటమ్మా? నాన్ వైలెన్స్ కి కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించాడో, అహింసా మార్గానికి కట్టుబడి ఉన్నాడు, అందుకని ఇతను ఏం చేశాడు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన తరువాత ఈ బౌద్ధ మతాన్ని ప్రపంచ దేశాలకి విస్తరించాలి అనుకున్నాడు. కాబట్టి ప్రపంచ దేశాలకి విస్తరించాలంటే కొంతమంది ధర్మ మహామాత్రులను నియమించాలి. అందుకే కొంతమంది ధర్మ మహామాత్రులనే ఉద్యోగులను నియమించి వాళ్ళని ఇతర దేశాలకు ప్రచారం చేయడానికి పంపించాడు. అంతవరకు ఎందుకు? ఉద్యోగులతో పాటుగా తన కన్న బిడ్డల్ని కూడా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయమని ఇతర దేశాలకి పంపించాడు. ఎస్ ఆర్ నాట్? అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, అశోకుడు కళింగ యుద్ధం జరగడం వల్లే కదా అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధ మతాన్ని ఇతర దేశాలకు పరిచయం చేశాడో, భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశంలో నేడు కనబడకుండా పోయింది. కానీ భారతదేశంలో భారతీయుడి చేత స్థాపించబడిన బౌద్ధ మతం నేటికి ఇతర దేశాల్లో చైనా, జావా, టిబెట్, మలేషియా, సింగపూర్, కొరియా వంటి దేశాలలో నేటికి మంచి ఉన్నత స్థాయిలో ఉంది. దానికి కారణం ఏంటమ్మా? అశోకుడు ఆనాటి కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడమే. ఒకవేళ కళింగ యుద్ధం జరగపోయి ఉండుంటే బౌద్ధ మతాన్ని స్వీకరించేవాడు కాదు. బౌద్ధ మతాన్ని స్వీకరించకపోయి ఉండుంటే భారతదేశంలో పతనమైపోయినట్టు ఇతర దేశాల్లో కూడా ఏమయ్యేది? ఇది పతనమయ్యి ఉండేది. ఎస్ ఆర్ నాట్? కాబట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నేటికి ఇతర దేశాలలో ఉన్నత శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం అశోకుడు. ఏ యుద్ధం వల్ల మార్పు చెందాడు? కళింగ యుద్ధం వల్ల మార్పు చెందాడు. కాబట్టి కళింగ యుద్ధం జరగడం వల్ల భారతదేశ స్థితిగతిలో మార్పు వచ్చింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి అన్ని యుద్ధాలు అడగడు. ఎస్ ఆర్ నాట్? అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటమ్మా, జాగ్రత్తగా చూడండి. ఏదైనా చదివేటప్పుడు మనం అందరికంటే డిఫరెంట్గా ఆలోచించాలి. ఏమిటది? నిజమే, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన రక్తపాతాన్ని చూసి చలించిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. దేనికి? అహింసా మార్గాన్ని కట్టుబడి ఉంటానని. మరి అహింసా మార్గానికి పెద్ద పీట వేసిన మతం ఒకటి ఉంది కదమ్మా, జైన మతం. మరి జైన మతాన్ని తీసుకోకుండా బౌద్ధ మతాన్ని ఎందుకు తీసుకున్నాడు?
ఇతను అహింసా మార్గాన్ని కట్టుబడి ఉంటానన్నాడు, రైటే. మరి అహింసా మార్గానికి పెద్దపీట వేసిన మతం ఏది? జైన మతం. మరి జైన మతాన్ని తీసుకోకుండా బౌద్ధ మతాన్ని ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచించాలి. క్వశ్చన్ వేసుకోవాలి మనం చదివేటప్పుడు. ఎందుకు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చదవకూడదు, ఏమి విడిచిపెట్టాలి అనేది ఇంపార్టెంట్. క్లియర్? ఇప్పుడు చూడండి, జైన మతం అహింసా సిద్ధాంతానికి పెద్దపీట వేసింది రైతే, కానీ జైన మతానికి బౌద్ధ మతానికి చిన్న తేడా ఉంది. ఏంటంటే జైన మతం ఏమంటది? వ్యవసాయం చేయకూడదు అంటది. ఎందుకు వ్యవసాయం చేయకూడదు? వ్యవసాయం చేసేటప్పుడు మనం వ్యవసాయానికి పురుగు పడుతుంది. ఆ పురుగుని ఏం చేయడానికి? ఆ పురుగుని చంపితేనే వ్యవసాయం బాగా పండుతుంది. మరి ఆ పురుగుని చంపాలంటే మందు కొట్టాలి, పిచికారీ చేయాలి. దానివల్ల ఏమైంది? ఒక జీవి చనిపోద్ది. అంటే ఒక జీవిని ఈరోజు మనం చంపాం కాబట్టి మనకి మోక్షము లభించదు అంటది ఏది? జైన మతం. కానీ బుద్ధుడు ఏమంటారంటే నువ్వు జీవితం మొత్తము అహింసా మార్గంలోనే ఉండు, హింస చెయ్యాల్సిన సమయంలో ఖచ్చితంగా హింస చెయ్యాలి అంటాడు గౌతమ బుద్ధుడు. ఎస్ ఆర్ నాట్? మరి ఇప్పుడు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరేదమ్మా? వ్యవసాయం. మరి జైన మతాన్ని తీసుకుంటే వ్యవసాయాన్ని పండించడానికి లేదు. మరి వ్యవసాయం ద్వారా వచ్చిన భూమి శిస్తు ద్వారానే ఖజానా నిండుతుంది. మరి ఇప్పుడు ఆ ఖజానా నిండకపోతే సైన్యాన్ని సమకూర్చలేము. మరో క్వశ్చన్ ఏంటి? యుద్ధం తరువాత అశోకుడు యుద్ధాలు చేయనని చెప్పాడు, కానీ అశోకుడి చేతిలో ఓడిపోయిన ఇప్పటి వరకు రాజులు వాళ్ళు యుద్ధం చేయడం మానేస్తారు ఇతని మీద. అంటే ఇతని చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా కక్ష తీర్చుకోవడానికి ఇతని మీద యుద్ధానికి వస్తారు. అప్పుడైనా అశోకుడు యుద్ధం చేయాలి కదా. మరి అది అహింసా మార్గమే కదా. వాళ్ళు వచ్చి చంపుతూ ఉంటే రా చంపు అంటారా? కాదు కదా. జైన మతం ఏమంటది? ఎవరైనా నిన్ను చంపడానికి వస్తే చంపించుకో, కానీ నువ్వు చంపకో అంటది. అవునా కదా? అందుకే జైన మతాన్ని తీసుకోకుండా ఏ మతాన్ని తీసుకున్నారమ్మా? బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. క్లియర్ ఆర్ నాట్? ఓకే. అయితే ఇలాంటి యుద్ధాలు. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, 1192లో జరిగినటువంటి రెండవ తరైన్ యుద్ధం, ద బ్యాటిల్ ఆఫ్ సెకండ్ తరైన్. రెండవ తరైన్ యుద్ధం. ఈ రెండవ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1192లో. మరి ఈ యుద్ధము ప్రధానంగా ఎవరెవరి మధ్య జరిగిందమ్మా? చూడండి, ఈ యుద్ధం ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. ఈ పృథ్వీరాజ్ చౌహాన్కి మరియు గోరీ మహమ్మద్ అంటే రెండో తరైన యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ గోరీ మహమ్మద్. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి ఎవరు గెలిచారు? గోరీ మహమ్మద్ విజయం సాధించారు. అయితే ఈ యుద్ధం ప్రత్యేకత ఏంటంటే ఈ యుద్ధంలో ఎప్పుడైతే గోరీ మహమ్మద్ గెలిచాడో, గోరీ మహమ్మద్ మొట్టమొదటిసారిగా ఢిల్లీలోని మరియు అజ్మీర్లోని ఇస్లాం మత పతాకాన్ని ఎగరవేశాడు. అంటే భారతదేశంలో ఇస్లాం మత స్థాపనకు నాంది పలికిన యుద్ధము ఏదంటే రెండవ తరైన్ యుద్ధం. ఒకవేళ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచి ఉంటే భారతదేశంలో ముస్లిం పాలన ఉండేది కాదు. ఈ యుద్ధంలో ముస్లింలు గెలవడం వల్లే కదా భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపనకు నాంది పలికింది. కాబట్టి ముస్లింలు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇండో ఇస్లామిక్ శైలి ప్రారంభమైంది. ఎస్ ఆర్ నాట్? ఇండో ఇస్లామిక్ శైలి అంటే ఏమిటి? దాని గురించి మనం లెసన్ చెప్పేటప్పుడు క్లియర్గా వివరిద్దాం. ఎస్ ఆర్ నాట్? చూడండి. నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే చూడండి, 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం. ఏ యుద్ధం అమ్మా? ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 1757. ఎవరెవరి మధ్య జరిగింది? బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి సిరాజుద్దౌలా అనే నవాబ్కి భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశానికి కేవలం వ్యాపార నిమిత్తం మాత్రమే వచ్చారు. కానీ ఈ యుద్ధంలో
బ్రిటిష్ వారు గెలిచిన తరువాత భారతదేశంలోని 3 ప్రాంతాలను ఆక్రమించారు. ఏమిటవి? బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఈ 3 ప్రాంతాలను ఆక్రమించి ఆ 3 ప్రాంతాల ప్రజల్ని తన కనుసన్నల్లో పెట్టుకుని వాళ్ళకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువును తయారు చేసుకునేవారు. వారికి ఏ పంట కావాలంటే ఆ పంటను ఆ ప్రాంత రైతుల నుంచి పండించుకునేవారు. ఎస్ ఆర్ నాట్? అంటే భారతదేశ ప్రజల నుంచి ఇప్పటి వరకు ఎక్కడా భూమి శిస్తు అనేది వసూలు చేయలే. కానీ భూమి శిస్తుని వసూలు చేశారు ఈ యుద్ధం తరువాత. క్లియర్ ఆర్ నాట్? అంటే బ్రిటిష్ వారు ఒకవైపు వ్యాపారం చేస్తూ అధిక లాభాలు సంపాదించారు, మరొక వైపు ఏమిటి, భారతదేశ ప్రజల నుంచి ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ మరో చేతితో సంపాదించారు. అంటే ఈ యుద్ధం తరువాత 2 చేతులతో సంపాదించడం ప్రారంభించారమ్మా. అందుకే ఈ యుద్ధానికి అంత ఇంపార్టెన్స్. ఎస్ ఆర్ నాట్? అంటే జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటి, భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం అని చెప్పాలి. ఎస్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను నేను, అన్ని యుద్ధాలు చదవాల్సిన అవసరం లేదమ్మా. కొన్ని యుద్ధాలు ఏవైతే భారతదేశ స్థితిగతిని మార్చాయో అవి మాత్రమే చదవాలి అని చెప్పాను. అవి ఏమిటంటే నేను క్లాస్ చెప్పేటప్పుడే అన్ని యుద్ధాలు మనం చెప్పుకోం. ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వస్తున్నాయో ఆ అంశాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం. కానీ ప్రతి పనికిమాల డేట్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి గుర్తించాలి ఈ అంశాన్ని. ఎస్ ఆర్ నాట్? ఓకే, ఇలాంటి అంశాలు గుర్తించుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచే మనం ఏ పుస్తకాలు చదవాలనేది ఒక అవగాహనకు రావాలి. రెండోది ఏంటి, పుస్తకాలకు చదవాలంటే అవగాహనకు రావాలంటే ఫస్ట్ ఆ పుస్తకాల్లో ఏముందో మనకు అవసరం లే. ఆ పుస్తకాల్లో ఏముందో మనకెందుకు? అది ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఏమిస్తాడు, మనకి సిలబస్ ఇస్తాడు. మీరు ఈ సిలబస్ని మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్తాడు. ఆ సిలబస్ కాపీని ఒక దగ్గర పెట్టుకొని ఏ అంశాలని జోడించాడు, ఏ అంశాలను డిలీట్ చేశాడు, జోడించిన అంశాలు మాత్రమే చదవాలి. అంటే సిలబస్లో ఉన్న ప్రతి లైన్ని సూక్ష్మంగా అధ్యయనం చేస్తే మన ప్రిపరేషన్లో 20% కంప్లీట్ అయినట్టే, 20% సక్సెస్ సాధించినట్టే. అంటే ఫస్ట్ మనకి వాడిచ్చిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ప్రకారం చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఇండియన్ హిస్టరీలో ఏ సిలబస్ ఇచ్చాడు, ఏ యూనిట్స్ని కవర్ చేశాడు, ఆ యూనిట్స్లో ఏ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అనే అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. క్లియర్? ఒక్కసారి ఇటు చూడండి అమ్మా. చూడండి, మనకి ఏపీపీఎస్సి వెబ్సైట్లో పెట్టినటువంటి సిలబస్ కాపీని మీకు ఏం చేస్తున్నాను, డిస్కస్ చేస్తున్నాను. అది ఏమిటమ్మది, మనకి భారతదేశ చరిత్రలో 3 భాగాలు ఉంటాయి. ఏమిటవి? ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడీవల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని 3 ఏముంటాయి, సెక్షన్స్ ఉంటాయి. అందులో ఏన్షియంట్ నుంచి 10, మిడీవల్ నుంచి 10, మోడర్న్ నుంచి 10, 30 మార్కులు కదమ్మా. మొత్తం ఎన్ని మార్కులకి ఇది? మొత్తం 30 మార్కులకి అని చెప్పాం. ఇండియన్ హిస్టరీ మొత్తం ఎన్ని మార్కులకి? 30 మార్కులకి. అయితే ఈ సిలబస్ పెట్టిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, అది గమనించాలి మనం. 30 మార్కులు కదా, భారతదేశ చరిత్రలో 3 భాగాలు ఉంటాయి కదా, అంటే ఒక్కొక్క భాగం నుంచి 15 మార్కులు చొప్పున ఇస్తాడు అనుకున్నాం. కానీ మొన్న 2024లో జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏమైంది? ఏన్షియంట్ మిడీవల్ రెండింటి నుంచి 11 మార్కులు ఇచ్చాడు, మోడర్న్ నుంచి 19 మార్కులు ఇచ్చాడు. అలా అందుకని మనం ఏం చేసాం, 3ని సమానంగా చదివేశాం, 10 డివైడ్ చేసుకొని. కానీ వాడు వాళ్ళకి ఇవ్వలే. ఏమిచ్చాడు, ఏన్షియంట్ మిడీవల్ నుంచి 11, మోడర్న్ నుంచి ఎన్ని ఇచ్చాడు, 19 ఇచ్చాడు. మీరు పేపర్ని క్లియర్గా ఏం చేస్తే అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఆ పేపర్లో ఏమిచ్చాడు అనేది మనం ఒక వీడియో కూడా చేద్దాం. క్లియర్? అప్పుడు మీకు పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఇక్కడ 30 మార్కుల్లో 19 మార్కులకి మోడర్న్ ఇండియా కవర్ చేశాడు. అంటే అర్థం ఏంటి,
ఏన్షియంట్ మిడివల్తో కంపేర్ చేస్తే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మేజర్ చేంజెస్ జరిగాయి. అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రధాన మార్పులు జరుగుతాయో అక్కడ మాత్రమే ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ అంశాల మీద ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి, ఆ అంశాల మీదే పట్టు సాధించాలి. ఆ అంశాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, మనకి ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటో మనకి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి అమ్మా, ఏంటా సిలబస్? ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ అన్నాడు. అంటే మనకి పుట్టు పూర్వోత్తరాల గురించి, ఆది మానవుడి గురించి కానీ, ఆది మానవుడు ఎలా ఉద్భవించాడు, ఆది మానవుడు ఎక్కడ జన్మించాడు, భారతదేశానికి ఎలా వచ్చారు, వాళ్ళ వరుస క్రమం ఏంటి అనే రాతి యుగం గురించి మనకి సిలబస్లో ఇవ్వలే, గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, మన చరిత్ర ఆది మానవుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆది మానవుడి నుంచే చదివేస్తారు. వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు ఏంటి, ఏ పనిముట్లు ఉపయోగించారు, ఏ పరికరాలు ఉపయోగించారు, ఏ జంతువులు వేటాడారు, ఏ పెయింటింగ్స్ వేశారు, అవన్నీ అవసరం లేదమ్మా. వాడి సిలబస్లో ఏమిస్తున్నాడు అవి మాత్రం చదివితే చాలు. నెక్స్ట్ రెండోది ఏంటి, ఇందులో కూడా అన్నీ చదవాల్సిన అవసరం లే. సింధు నాగరికత అంటే సింధు నాగరికత మొత్తం చదివేస్తాం, మొత్తం చదివామని చెప్పాడా? అక్కడ ఏమిచ్చాడో చూడాలి మనం. ఏమిచ్చాడు? సింధు నాగరికత మరియు వేదకాల నాగరికతలు ఏం చదవమన్నాడు? సేలియంట్ ఫ్యూచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటమ్మా? ఏమేమిచ్చాడు? వీటి ప్రధాన లక్షణాలు ఏంటి? చూడండి అక్కడ ఇచ్చాడు. చూడండి, సింధు లోయ నాగరికత మరియు వేదకాలంలో ప్రధాన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, మరియు ఇంకేమిచ్చాడు? వాటి యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడమన్నాడు, వాటి గురించే డిస్కస్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనకి సేలియంట్ ఫ్యూచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే చూడండి అమ్మా, సింధు నాగరికత కాలంలో మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, సింధు నాగరికత కాలంలో మత విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి ఏ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దామమ్మా, ఏంటి సింధు నాగరికత అన్నాడు. ఈ సింధు నాగరికతలో అన్ని అంశాలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమిటది? ప్రధానమైన లక్షణాలు అన్నాడు. లక్షణాలు అంటే ఏంటి? అప్పట్లో సమాజం ఎలా ఉంది, వాటి కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏమిటి, సింధు నాగరికత కాలంలో ఏమైనా సరే మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత కాలంలో సమాజం ఎలా ఉంది అంటే బ్రాహ్మణులు పరిపాలించారా, వర్తకులు పరిపాలించారా, క్షత్రియులు పరిపాలించారా, సింధు నాగరికత ప్రజలు ప్రధానమైన జీవన విధానం ఏమిటి, వాళ్ళు దేనిని ఆధారంగా చేసుకొని వృత్తి పనులు చేసేవారు, అసలు వృత్తి వ్యవస్థ అనేది ఉందా, కుల వ్యవస్థ అనేది ఉందా, వర్ణ వ్యవస్థ అనేది ఉందా, సతీ సాగమనం అనే ఆచారము దురాచారాలు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఆ సమాజంలో స్త్రీ పురుషులు ఎలా ఉండేవారు, ఎలాంటి ఆహార పదార్థాలని సేవించేవారు, ఇలాంటి అంశాల గురించి. అంటే అప్పటి సమాజం స్త్రీ సమాజమా పురుష సమాజమా, అంటే పితృస్వామిక వ్యవస్థ మరియు మాతృస్వామిక వ్యవస్థ, ఇలాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ కాలంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎస్ ఆర్ నాట్. నెక్స్ట్ మత పరిస్థితులు అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. మత పరిస్థితులు అంటే మన మత విధానం అనేది ఇప్పుడు కాలంలో కాదు, ఎప్పుడో ఆది మానవుడి కాలం నుంచే ప్రారంభమైంది. ఆది మానవుడి కాలంలో మత విధానం ఎలా ఉండేది? వాళ్ళు పంచభూతాలను పూజించేవారు, దాంతో పాటు చెట్లను పుట్లను పూజించేవారు, రాయి రప్పని పూజించేవారు. ఎందుకమ్మా? వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఏ చెట్టు దగ్గర అయితే జంతువు వేటాడడం ద్వారా దొరికిందో ఆ చెట్టును ఏం చేసేవారు? పూజించేవారు. తల్లి ఈ రోజు నీ వల్ల నాకు ఆహారము లభించింది అని. అంటే మత విశ్వాసాలు అనేవి దేని నుంచి వచ్చాయి? వాళ్ళ యొక్క జీవన విధానం నుంచే వచ్చాయి. అంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానం ఏంటో తెలుసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ప్రజల యొక్క మత విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి ఏంటమ్మా సీల్స్ అంటే వాళ్ళు ఉపయోగించిన ముద్రికలు. ఆ ముద్రికలు ఎక్కడ ఉపయోగించేవారు? వర్తక వ్యాపారం చేసేటప్పుడు ఆ వస్తువుల్ని ఆ గోని సంచిని కట్టి దాని మీద ఒక ముద్ర వేసేవారు. ఎందుకంటే ఆ ముద్ర ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు గౌరినాయుడు, నా పేరు మీద ఒక సీల్ ఉండేది. ఆ సీల్ వేస్తే ఇతర ప్రాంతాలకు నా వస్తువు వెళ్ళేసరికి అక్కడ చూడగానే ఏమనుకునేవారు? ఓ ఈ వస్తువులన్నీ గౌరినాయుడికి చెందినవి అని. క్లియర్ ఆర్ నాట్? అయితే ఈ సీల్స్ లో జంతువుల బొమ్మలు వేశారు, పక్షుల బొమ్మలు వేశారు, మరియు మనకి దేవతల బొమ్మలు కూడా వేసేవారు. ఈ దేవతల్లో ప్రధానంగా ఎవరు అంటే అమ్మ తల్లి. ఎవరమ్మా? అమ్మ తల్లి. అంటే సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా పూజించిన దేవత ఎవరంటే అమ్మ తల్లి. అమ్మ తల్లితో పాటు పశుపతి. ఏ పతి? పశుపతి అనగా పశువులకు అధిపతి అని అర్థం. పశుపతి అనగా పశువులకు అధిపతి అని అర్థం. అంటే అతని చుట్టూ అనేక జంతువులు ఉంటాయి. ఎస్ ఆర్ నాట్? కాబట్టి వాళ్ళ కాలంలో స్వస్తిక్ని కూడా వాడారమ్మా. స్వస్తిక్ గుర్తు. ఏ గుర్తు? సింధు నాగరికత ప్రజలు స్వస్తిక్ గుర్తును కూడా వాడారు. అంటే ఏంటి? స్వస్తిక్ గుర్తును వాడారంటే అసలు ఎందుకు వాడారు? అసలు ఏ జంతువులు ఉన్నాయి? అమ్మ తల్లిని ఎన్ని రకాలుగా పూజించేవారు? ఇలాంటి అంశాలన్నీ మనం రికార్డింగ్స్ లో మనం క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి అంశాన్ని కూలంకషంగా మనం వివరిద్దాం. ఎస్ ఆర్ నాట్? జస్ట్ ఏం చదవాలో ఈ వీడియోలో చెప్తున్నాను అంతే. సిలబస్ ని ఏ విధంగా చదవాలని. ఎస్ ఆర్ నాట్? ఇది మనకు ఫైనల్ కాదమ్మా. నెక్స్ట్ ఈ మత పరిస్థితుల గురించి మాట్లాడాలి. అవునా కదా? ఎలాంటి అంశాల గురించి మనకి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నారు? వేదకాలంలో సేమ్ వేదకాలంలో కూడా ఏంటమ్మా సమాజం ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, మత పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటమ్మా? శిల్పకళ మరియు కట్టడాలు అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింధు నాగరికత కాలంలో మొహంజోదారో ఏ ప్రాంతంలో? మొహంజోదారోలో ఒక కట్టడాన్ని కట్టారు. ఏమిటదంటే మహాస్నానవాటిక అంటే గ్రేట్ బాత్ అంటారు. అంటే ఇప్పుడు మనం నేటి కాలంలో దాన్ని స్విమ్మింగ్ పూల్ అంటున్నాం. స్విమ్మింగ్ పూల్ మనమే కాదు, ఎప్పుడో మనకంటే 2500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సింధు నాగరికత ప్రజలే మహాస్నాన వాటికి ఉపయోగించారు. నెక్స్ట్ దీనితో పాటు లోతాల్. ఈ లోతాల్లో ఏమి బయలుపడింది? డాక్యార్డ్. ఏ యార్డు? డాక్యార్డ్ బయలుపడింది. అంటే నౌకాశ్రయం. అంటే నౌకాశ్రయం ఇప్పుడు మనం గట్లే ఎప్పుడో సింధు నాగరికత ప్రజలు కూడా ఏం చేశారమ్మా? నౌకాశ్రయాన్ని నిర్మించారు. ఎస్ ఆర్ నాట్? ఇలాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయాలి. క్లియర్ ఆర్ నాట్? అంతేగాని నెక్స్ట్ వేదాలు ఉన్నాయి. ఈ వేదాలు ఎన్ని రకాలు? వేదాల్లో శృతి ఆధారాలు ఎస్ ఆర్ నాట్? అంటే ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత వేదాలు రాయడం ప్రారంభించారు. మరి ఈ వేదాలు ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాయి? తొలి వేద కాలంలో మలి వేద కాలం. అంటే ఇందాక చెప్పాను కదమ్మా మీకు, ఇక్కడ వేదకాలము అని చెప్పాను. ఏ కాలము? ఈ వేదకాలంలో జాగ్రత్తగా చూడండి. ఈ వేదకాలంలో ప్రధానంగా ఇటువైపు చూడండి. ఈ వేదిక్ కాలంలో రెండు ఉంటాయి. ఎర్లీ వేదిక్ అని మరియు లేటర్ వేదిక్ అని. ఎస్ ఆర్ నాట్? అంటే వేదకాలాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలు? 2 భాగాలుగా వర్గీకరించవచ్చు. ఏంటవి? ఎర్లీ వేదిక్ మరియు లేటర్ వేదిక్. అంటే ఎర్లీ వేదిక్ అంటే ఆ కాలంలో వేదాలు రాయబడలే. లేటర్ వేదిక్ అంటే వేదాలు రాయబడిన తర్వాత కాలం. అంటే వేదాలు రాయడానికంటే ముందు కాలంలో మార్పులు ఒకలా ఉండేవి, వేదాలు రాసిన తర్వాత ఏ మార్పులు జరిగాయి అనే అంశాలు మనం కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్ తొలి వేద కాలంలో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ పరిస్థితులు? మత పరిస్థితులు. మలివేద కాలంలో
మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. జస్ట్ మీకు అవగాహన కోసమే వీడియో. ఎస్ ఆర్ నాట్? దాని గురించి క్లియర్గా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో మతము ఎలా ఉండేది? సరళంగా ఉండేది. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి అది ఏమైంది? మత విధానము సంక్లిష్టంగా మారిపోయింది. అంటే తొలివేద కాలంలో సరళంగా ఉన్న మత విధానం మలివేద కాలానికి వచ్చేసరికి ఏమైందంటే సంక్లిష్టంగా మారిపోవడం జరిగింది. అంటే సరళంగా అంటే ఏంటమ్మా? తొలివేద కాలంలో ఉన్నటువంటి దేవతలు మన ఇంటి దగ్గర ఏ ఫుడ్ అయితే వండుతామో దానినే నైవేద్యంగా పెడితే వాళ్ళు హ్యాపీగా స్వీకరించేవారు. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి దేవుళ్ళ సంఖ్య పెరిగింది. అంటే దేవుళ్ళ సంఖ్య పెరిగిందంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టం. అందుకే నాకు ఏ ఫుడ్ నచ్చితే ఆ ఫుడ్నే స్వీకరించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం గణేష్ వినాయక స్వామి దగ్గరికి వెళ్తే ఏం చేస్తామమ్మా? అతనికి ఏ ఫుడ్ అవసరమో ఉండ్రాలు, ఎస్ ఆర్ నాట్, ఇలాంటివి, వెలక్కాయ, అంటే అతనికి ఏదైతే ఇష్టమో అదే తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్, తొలివేద కాలంలో యజ్ఞయాగాలు ఉండేవి, కానీ జంతు బలులకు అంత ప్రాధాన్యత లేదు. కానీ మలివేద కాలంలో యజ్ఞయాగాలు పెరిగిపోయి ఏమైంది? జంతువుల్ని బలివ్వడం ప్రారంభించారు. క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఇక్కడ దేవుళ్ళ సంఖ్య పెరిగింది. నెక్స్ట్, తొలివేద కాలంలో త్రిమూర్తులను పూజించేవారు కాదు, ఎస్ ఆర్ నాట్. కానీ మలివేద కాలంలో త్రిమూర్తులు అని మొట్టమొదటిసారిగా పూజించడం జరిగింది. అంటే త్రిమూర్తులు అంటే ఏంటమ్మా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అంటాం కదా. ఇలా త్రిమూర్తులను పూజించే విధానం మొట్టమొదటిసారిగా ఏ కాలంలో అంటే లేటర్ వేదికలో, ఎర్లీ వేదికలో లేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ వచ్చిన మరో ప్రధాన సంఘటన ఏంటంటే అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు అంటే అష్టదిక్పాలకులు అంటే ఏంటమ్మా? మనకి మొత్తం 8 దిక్కులు ఉంటాయి. అంటే 8 దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవుణ్ణి ప్రతిష్ఠానం చేశారమ్మా. అంటే తొలివేద కాలంలో లేని మలివేద కాలంలో చేంటవి త్రిమూర్తులు విధానం తొలివేదంలో లేదు, ఇక్కడ వచ్చింది. అష్టదిక్పాలకులను పూజించే విధానం తొలివేదం లేదు, మలివేదంలో వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ కాలానికి తగ్గట్టుగా సమాజంలో ఏ ఏ మార్పులు సంభవిస్తున్నాయో ఆ మార్పుల గురించి మాత్రమే మనం ఎక్కువగా పఠించాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్ చూడండి ఒకసారి, ఏమిటది? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బుద్ధిజం అండ్ జైనిజం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ మతం మరియు జైన మతం, ది ఎమర్జెన్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ దీస్ రిలీజియన్స్. అంటే బౌద్ధ మతం, జైన మతం ఏ విధంగా ఆవిర్భవించాయి మరియు అవి ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించాయి అని అడిగాడు. చూడండమ్మా, భారతదేశంలో జరిగిన మార్పుల్లో ప్రధాన మార్పు జైన బౌద్ధ మతాలు ఏర్పడడమే. ఎందుకు అంటే అసలు ఈ 2 మతాలు ఎందుకు ఏర్పడ్డాయంటే వేదాలను వ్యతిరేకిస్తూ ఏర్పడ్డాయమ్మా. వేదాలు ఏం చెప్తున్నాయి? ఎవరైనా మోక్ష మార్గం పొందాలి అంటే మరణించిన తరువాత మోక్ష మార్గం పొందాలంటే ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి అతను మరణించినంత వరకు 16 రకాల యజ్ఞయాగాలు చేయాలి. ఎవరైతే 16 రకాల యజ్ఞయాగాలు చేస్తారో వాళ్ళకి మాత్రమే చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది అని చెప్తున్నాయి వేదాలు. కానీ వేదాల తరువాతలో రాయబడిన ఉపనిషత్తులు, అంటే వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అనే 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాల్లో 4 భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులు ఏమంటాయి? మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలంటే యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు, కేవలం భక్తి భావంతో ఉంటే చాలు. అంటే ఉపనిషత్తులు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి? భక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. క్లియర్? మరి ఇప్పుడు ఏమైంది? భక్తి అనేది ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపనిషత్తులు మొత్తం 108 ఉంటాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం.
ఏమిటది? తైత్తరీయ ఉపనిషత్. ఏ ఉపనిషత్తు? తైత్తరీయ ఉపనిషత్. ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఏం పేర్కొన్నారో తెలుసమ్మా? మనందరికీ తెలిసిందే, మనందరికీ బాగా తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ మరియు అతిథి దేవోభవ అని ఉంది. అంటే నీకు మోక్షం లభించాలంటే ఎక్కడికో ఏ దేవుడి దగ్గరకో వెళ్ళవసరం లే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువుకు, మీ ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేయి? హ్యాపీగా సేవించు. ఆటోమేటిక్గా అదే నిన్ను మోక్ష మార్గానికి చేరుస్తుంది. దీనికోసం యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యజ్ఞయాగాలు చేస్తే జంతువులు బలివ్వాల్సి వస్తుంది. యజ్ఞయాగాలు చేసేటప్పుడు మనం ఏం చేస్తామా? జంతువులు బలిస్తాం. అలా జంతువులు బలిచ్చుకుంటూ పోతే భారతదేశం అనేది ఎలాంటి దేశము? వ్యవసాయక దేశం. మరి వ్యవసాయం చేయాలంటే జంతువులు ఉండాలి, అవునా కాదా? మరి ఇప్పుడు ఏమైంది? ఇలా యజ్ఞయాగాల పేరుతో జంతువులు నరుక్కుంటూ పోతే కొన్నాళ్ళకి పశు సంపద అనేది భారతదేశంలో నశించిపోతుంది. అందుకే యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు, భక్తి భావంతో ఉంటే చాలు అని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ ఉపనిషత్తులను ఆధారంగా చేసుకునే 6వ శతాబ్దంలో మనకి 62 మతాలు పుట్టుకొచ్చాయి. ఆ 62 మతాలలో ప్రధానంగా ఏ మతాలంటే బౌద్ధ మతం మరియు జైన మతం. ఈ 2 మతాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి, ఏ ఏ దేశాలకి విస్తరించాయి, ఆ దేశాలకు విస్తరించిన వాళ్ళు ఎవరు అనే అంశాలు మాత్రమే చదవాలి, కానీ ప్రతి అంశము చదవాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ చూడండి అమ్మా. మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, సోషియో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అని ఇచ్చాడమ్మా. చూడండి, అంటే మౌర్యుల కాలంలోను గుప్తుల కాలంలోను, అంటే చూడండి మహాజనపదాలు అనేవి ఉండేవి. 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు ఉండేవి. ఎన్నమ్మా? 16 మహాజనపదాలు ఉండేవి. ఈ 16 మహాజనపదాల్లో అతిపెద్ద మహాజనపదం ఏదంటే మగధ. ఎస్ ఆర్ నాట్? అంటే 16 మహాజనపదాలు ఉండేవి. ఆ 16 మహాజనపదాల్లో పెద్ద మహాజనపదము, శక్తివంతమైన మహాజనపదం ఏదంటే మగధ. అంటే మగధ రాజ్యాన్ని ఎవడైతే పాలిస్తున్నాడో వాడు మిగతా 15 రాజ్యాలని కలిపేసి అలా 16 రాజ్యాలను ఎవరైతే ఆక్రమించి పాలిస్తారో వాళ్ళని సామ్రాజ్యాధిపతులు అంటారు. అలా ప్రాచీన భారతదేశంలో 16 మహాజనపదాలను ఆక్రమించి పాలించిన వంశాలు 2 ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి మౌర్యులు మరియు గుప్తులు. అందుకే వాళ్ళిద్దరి గురించి అడిగాడు, కానీ ప్రతి చిన్న డైనాస్టీల గురించి మీకు ఎగ్జామ్లో అడగలే. ఇంత ముందు ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు? తీసేశాడు. అంటే ప్రాచీన భారతదేశ చరిత్రను పరిపాలించిన 2 వంశాల గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎస్ ఆర్ నాట్? అందుకే ఇక్కడ చూడండి అమ్మా, అన్ని విషయాలు అడగలే. ఇక్కడ రాజుల చరిత్ర అడగలే. అంటే రాజుల చరిత్ర అడగలేదంటే రాజుల గురించి చదవద్దని నేను చెప్పట్లే, రాజుల గురించి చదవాలి. కానీ ఆ రాజు పరిపాలనలో ఏ నిర్ణయాలు తీసుకున్నాడు, పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు, వారి గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా? సోషియో, అంటే మౌర్యుల కాలంలో సొసైటీ ఎలా ఉంది, గుప్తుల కాలంలో సొసైటీ ఎలా ఉంది. మనం చదివేటప్పుడు ఏం చేయాలి? మౌర్యుల కాలం చదివిన తర్వాత మళ్ళీ గుప్తుల కాలంలో చదువుతాం. అంటే మౌర్యుల కాలంలోని సమాజం చదువుతాం, గుప్తుల కాలంలోని సమాజం చదువుతాం. కానీ అలా చదవకూడదు. ఎలా చదవాలి? ఏమిచ్చారు సిలబస్లో చూడండి. మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ వీళ్ళిద్దరు కల్పించాడు. ఏంటని? సోషియో, అంటే మౌర్యుల కాలంలో సొసైటీ ఎలా ఉందో, గుప్తుల కాలంలో సొసైటీ ఎలా ఉందో 2 ఒక్కసారి చదివితే అక్కడ లేని అంశాలు ఇక్కడ ఏమైనా ప్రారంభమయ్యాయా, అక్కడ ఏది లేదో ఇక్కడ ఏముందో అంటే కంపారిజన్ స్టడీ. అంటే కంపేర్ చేస్తూ చదివితే ఎక్కువ ఏముంటది, మనకి గుర్తుంటది. నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. అంటే చోళుల కాలం ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలో ఎలా ఉంది, గుప్తుల కాలంలో ఎలా ఉంది. మౌర్యుల కాలంలో మత విధానం ఎలా ఉంది, గుప్తుల కాలంలో మత విధానం ఎలా ఉంది. ఎస్ ఆర్ నాట్?
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు గుప్తుల కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంతకంటే ముందు మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ గుప్తుల కాలంలో ఒక అంశాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వేద కాలంలో ఆవుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అయితే అదే ఆవుని భుజించేవారు, అదే ఆవుని తినేవారు. అయితే కొంతకాలం తర్వాత బ్రాహ్మణులు ఆవులు తింటున్నారు, సాధారణ ప్రజలు ఆవులు తింటున్నారు. మరి బ్రాహ్మణులకి మరియు సాధారణ ప్రజలకి ఏమిటి తేడా ఏమిటి? అందుకని విలువడం మానేశారు. కొంతకాలం తర్వాత ఈ బ్రాహ్మణ వర్గం యొక్క ఏమైంది, ఉన్నతి తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో తగ్గడానికి కారణం ఏంటి? జైన బౌద్ధ మతాలు అనేవి ప్రజల్లో ఆల్రెడీ చైతన్యాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏ మతం, హిందూ మతం ఉన్న స్థాయిలో ఉన్న హిందూ మతం ఏమో దిగువ స్థాయికి పడింది, జైన బౌద్ధ మతాలు ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, జైన బౌద్ధ మతాల ఆధిక్యత తగ్గించాలంటే ఇప్పుడు మన గుప్తుల కాలంలో ఏం చేశారంటే ఆవుని తినడం మానేశారమ్మా. ఆవుని పూజించే విధానాన్ని ప్రారంభించారు. అంటే ఒకప్పుడు ఆవుని తినేవారు, ఇప్పుడు ఆవు అనేది ఏమైంది, పవిత్ర జంతువుగా భావించాలి, దాన్ని మనం ప్రతి సంవత్సరము ప్రతిరోజు పూజించాలి అనే ఆచారం వచ్చింది. నెక్స్ట్, ఇంతకుముందు దేవుళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పాను ఎవరి కాలంలో, మలివేద కాలంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇంకా పెరిగింది. అవతారాలు ఏంటమ్మా, అవతారాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి, 10 అవతారాలు. ఎస్ ఆర్ నాట్? అంటే విష్ణుమూర్తికి 10 అవతారాలను పూజించే విధానము గుప్తుల కాలంలో ప్రారంభమైంది. అంటే 10 అవతారాలు ఎందుకమ్మా? యాక్చువల్గా బౌద్ధ మతం అనేది ఉన్న స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పాను కదా మీకు. మరి బౌద్ధ మత స్థాయిని తగ్గించాలి, హిందూ మత స్థాయిని పెంచాలి అంటే ఈ ఎవరమ్మా? బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు ఎవడో కాదు, విష్ణుమూర్తి 10 అవతారాల్లో 9వ అవతారమే బుద్ధుడు అన్నారు. అంటే అర్థం ఏంటి? బుద్ధుడిని తీసుకెళ్లి హిందూ మతంలో కల్పించినారు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, బుద్ధుడిని పూజించినా ఒకటే, విష్ణువుని పూజించినా ఒకటే. ఎస్ ఆర్ నాట్? అంటే ఇలాంటి హైందవ సాంప్రదాయం అనేది ఏ కాలంలో ఇదైందంటే గుప్తుల కాలంలో. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మరియు లిటరేచర్ అన్నాడు. ఆర్ట్ అంటే ఏంటమ్మా? కళ. ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు. నెక్స్ట్, లిటరేచర్ అంటే పుస్తకాలు. అంటే ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలో రాయబడిన పుస్తకాలు, గుప్తుల కాలంలో రాయబడిన పుస్తకాలు బాగా అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కౌటిల్యుడు అర్థశాస్త్రం రాశాడు, మెగస్తనీస్ ఇండికా రాశాడు, విశాఖదత్తుడు ముద్రారాక్షసం రాశారు. ఎస్ ఆర్ నాట్? అంతవరకు ఎందుకు, కావ్యాలు నాటకాలు రాసినటువంటి కాళిదాసు గొప్ప కవి. ఆ గొప్ప కవి అయినటువంటి కాళిదాసు గుప్త సామ్రాజ్యానికి చెందినవాడే. ఎస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నాట్? ఇలాంటి పుస్తకాలు, వాళ్ళ కాలంలో కట్టిన కట్టడాలు, ఆ కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి? నగరా శైలి, ద్రావిడ శైలి, వ్యాసరా శైలి అని 3 రకాల కట్టడాలు ఉన్నాయి. ఆ 3 రకాల కట్టడాల గురించి ఏంటో, ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, హర్షవర్ధన హిజ్ మేజర్ అచీవ్మెంట్స్ అండ్ రైన్. అంటే చూడండి, కుషానులు కానీ, ఇండో గ్రీకులు కానీ, సంగం లిటరేచర్ కానీ, ఎవరి తర్వాత? మౌర్యుల తర్వాత వచ్చిన డైనాస్టీలన్నీ తీసి పడేశాడు. నెక్స్ట్, గుప్తుల తర్వాత కూడా చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాల గురించి కూడా మీకు ఎగ్జామ్లు ఇవ్వలే. కేవలం ఎవరిచ్చారు? హర్షవర్ధనుడి గురించి మాత్రమే ఇచ్చారు. హర్షవర్ధనుడి గురించి మొత్తం ఇవ్వలేదు, గుర్తించుకోండి మీరు ఈ అంశాన్ని. హిజ్ మేజర్ అచీవ్మెంట్స్, అతను సాధించినటువంటి మేజర్ విజయాలు ఏంటి, మరియు అతని కాలం. రైన్ అంటే అతని కాలంలో జరిగినటువంటి మేజర్ అచీవ్మెంట్స్ ఏంటంటే, ఇతను బౌద్ధ మతానికి పెద్దపీట వేశాడు. బౌద్ధ మతంలో మహాయాన బౌద్ధ మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడమ్మా. అందుకే ఇతన్ని 3వ అశోకుడు అంటారు. ఎవరిని? హర్షవర్ధుణ్ణి 3వ అశోకుడు అంటారు. ఎందుకు అంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ ఆర్ నాట్? ఇది దేంట్లో భాగంగా ఏన్షియంట్ హిస్టరీలో. అంటే మీరు గమనిస్తున్నారో లేదు, ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ ఏ మతానికి చెందిన వాళ్ళు? హిందూ మతానికి చెందిన వాళ్ళు. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్, ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ అంశాల గురించి చదవాలో డిస్కస్ చేశాం. ఇప్పుడు మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే చూడండి అమ్మా, మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇక్కడ ఏమిచ్చాడు? చోళా ఎంపైర్, దేర్ యూనిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఎస్పెషల్లీ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు.
అంటే మీరు గమనించాల్సింది ఏంటి, యాక్చువల్గా ఈ చోళ సామ్రాజ్యం అనేది ఎర్లీ మిడివల్ అంటే అంటే తొలి మధ్యయుగము అంటాం దీన్ని. యాక్చువల్గా ఈ తొలి మధ్యయుగ కాలంలో దీన్ని తీసుకొచ్చి మధ్యయుగ చరిత్రలో పెట్టేశారు దీన్ని. అయితే దీంట్లో అన్ని విషయాలు చదవాల్సిన అవసరం లే. మనం చోళులంటే ఏ రాజు పరిపాలించాడు, వరుస క్రమం ఏంటి, ఎవరి తర్వాత ఎక్కడు, ఏం చేశాడు అనేది మనం చదవాల్సిన అవసరం లే. మనం చదవాల్సింది ఏంటి, ఆడే ఇచ్చాడు. ఏమన్నాడు, ఎస్పెషల్లీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఏంటి, చోళుల కాలంలో పరిపాలనా విధానం ఎలా ఉందో చదవాలి. అంటే పరిపాలనా విధానానికి పెద్దపీట వేసింది ఎవరంటే చోళులు. పరిపాలనలో ప్రధానంగా దేనికి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పరిపాలన. చోళుల కాలంలో ఉత్తర మెరూరు శాసనంలో గ్రామ పరిపాలనా విధానం గురించి వివరిస్తుంది. ఈ ఉత్తర మెరూరు శాసనాన్ని వేసింది ఎవరంటే పరాంతక చోళ. ఈ పరాంతక చోళుడు వేసినటువంటి ఈ శాసనంలో చోళులు గ్రామాలను ఏ విధంగా పరిపాలించేవారు, గ్రామ సభలు ఉండేవి, ఈ గ్రామ సభలకి సభ్యులను ఏ విధంగా ఎన్నుకునేవారు, లాటరీ పద్ధతి ద్వారా ఎలా ఎన్నుకునేవారు, ఆ లాటరీ పద్ధతి ఏంటి, ఆ సభ్యులను ఏ పేరుతో పిలిచేవారు, ఇలా నేటి కాలంలో సచివాలయంతో పోలి ఉండేది. అంటే నాటి కాలంలో చోళుల పరిపాలనే నేటి కాలంలో సచివాలయం విధానం. ఎస్ ఆర్ నాట్? అంటే నాటి కాలంలో అది అత్యున్నత స్థాయిని పొందింది కాబట్టి, అది డెవలప్ అయింది కాబట్టి, అది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టారమ్మా. ఎస్ ఆర్ నాట్? కాబట్టి ఆ రెండింటికి తేడాలు ఏంటో మనం చదవాలి. నెక్స్ట్ చూడండి, రెండోది ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ ఎంపైర్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్నాడు. చూడండి అమ్మా, మీకు సిలబస్ ఈజీ చేశాడు. ఏంటి, ఇంతకు ముందు గజిబిజి ఇవ్వలే. ఏమన్నాడు, ఢిల్లీ సుల్తాన్. అమ్మా ఢిల్లీ సుల్తాన్లు ఎవరమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. 1192లో జరిగినటువంటి రెండో తరైన యుద్ధంలో గోరీ మహమ్మద్ ఢిల్లీని ఆక్రమించి మొట్టమొదటిసారిగా ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పాను. అంటే అప్పటి వరకు ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు, చౌహాన్ అనే ఒక హిందూ రాజు, పృథ్వీరాజ్ చౌహాన్. మరి హిందువుల రాజుల చేతిలో నుంచి ఢిల్లీ ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ముస్లిం చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే చూడండి, హిందూ రాజ్యంలో చక్రవర్తి అనేవారు, ముస్లింల్లో చక్రవర్తి అనేవారు కాదు. ముస్లింల్లో ఏమనేవారు, ముస్లింల్లో రౌలర్ని ఏమనేవారంటే సుల్తాన్ అనేవారు. అంటే ఢిల్లీని మొట్టమొదటిసారి ఎవరు పరిపాలించారు, సుల్తాన్లు పరిపాలించారు. మొత్తం ఢిల్లీ సుల్తాన్లో 5 వంశాలు ఉంటాయి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. 5 వంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? ఢిల్లీ సుల్తాన్లు ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే బాబరు స్థాపించారు. బాబరు ఇబ్రహీం లోడి అనే చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ని ఓడించి ఇతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏ యుద్ధంలో, 1526లో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి అనే ఢిల్లీ సుల్తాన్ని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, బాబర్ స్థాపించారు. అంటే వాళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి అమ్మా, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వజీర్ అనేవారు. ఏమనేవారమ్మా, వజీర్ అంటే ఎవరు, పిఎం. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వజీర్ అంటే ఎవరమ్మా, పిఎం. నెక్స్ట్ అదే విధంగా మన ఎవరి కాలంలో, మొఘల్స్ కాలంలో పిఎంని ఏమనేవారు, వకీల్ అనేవారు. వకీల్ అనేవారు. ఎస్ ఆర్ నాట్? అంటే చూడండి, పిఎం అక్కడ ఉండేవారు, ఇక్కడ ఉండేవారు, కానీ పేరు మారింది. ఏమిటది, వజీర్ అని అనేవారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, వకీల్ అనేవారు ఎవరి కాలంలో, మొఘల్స్ కాలంలో. అంటే ఇలాంటి తేడాలు ఏమున్నాయో చూసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ మార్పులు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సొసైటీ ఎలా ఉంది, మొఘల్స్ కాలంలో సొసైటీ ఎలా ఉంది.
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మొఘల్స్ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మొఘల్స్ కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఒకవేళ తేడాలుంటే ఆ తేడాల మీద మాత్రమే మనం ఎక్కువగా ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏమిటది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఎస్ ఆర్ నాట్? అంటే వాళ్ళ కాలంలో కట్టినటువంటి కట్టడాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కుతుబ్ మినార్ కట్టారు, కొవ్వొత్తుల్ ఇస్లాం అని మసీదు కట్టారు. నెక్స్ట్ ఇలాంటి కట్టడాలు కట్టారని చెప్పాను కదమ్మా. నెక్స్ట్ మొఘల్స్ కాలంలో కట్టడాలు కట్టారు. ఏమిటవి, ఎర్రకోట కట్టారు, తాజ్ మహల్ కట్టారు. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కట్టడాలకు ఏ రాయి ఉపయోగించారు, ఏ విధంగా కట్టారు, డిజైన్స్ ఏంటి, మొఘల్స్ కాలంలోకి వచ్చేసరికి సేమ్ డిజైన్స్ ఫాలో అయ్యారా లేదా కొత్త రకమైన ఏమైనా డిజైన్స్ ఉపయోగించారనే అంశాలు మనం ఒక దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్, అంటే ఢిల్లీ సుల్తాన్ లాంగ్వేజ్ ఏంటి, మొఘల్స్ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ కాలంలో చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు ఏంటి, అంటే వాళ్ళ కాలంలో చరిత్రకారులు రాసిన పుస్తకాలు, వీళ్ళ కాలంలో చరిత్రకారులు రాసిన పుస్తకాలు, ఈ రెండింటినీ ఏం చేయాలంటే ఒక దగ్గరకు తీసుకొచ్చి ఏం చేయాలి, ఒక దగ్గర రాసుకోవాలి. అప్పుడు ఈజీగా గుర్తుంటుంది ఎవరు ఏ కాలానికి చెందినవాడు అని. నెక్స్ట్ చూడండి, రిలీజియస్ మూమెంట్. చూడండి, ప్రాచీన భారతదేశ చరిత్రలో జైన బౌద్ధ మతాలు ఎలాగో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏమిటి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వచ్చిన మూమెంట్స్ ఏంటంటే, ఒకటి భక్తి ఉద్యమము, రెండోది సూఫీ ఉద్యమం. భక్తి ఉద్యమేమో హిందూ మతంలో ఉండే దురాచారాలను రూపుమాపడానికి వస్తే, ఇస్లాం మతంలో ఉండే దురాచారాలను రూపుమాపడానికి వచ్చింది మతం ఏదంటే, మూమెంట్ ఏదంటే సూఫీ మూమెంట్. ఎస్ ఆర్ నాట్? అంటే ఈ సూఫీ ఉద్యమకారులు, సూఫీ మత సన్యాసులు హిందూ మత సభ్యుల ఐక్యత కోసం కృషి చేశారు. అంటే హిందువులు వేరు కాదు, ముస్లింలు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అనే అంశానికి, ఎస్ ఆర్ నాట్ అనే అంశాన్ని వివరించడానికి ఈ సూఫీ ఉద్యమం ప్రారంభమైందమ్మా. ఏ మతంలో అంటే ఇస్లాం మతంలో. మరి సూఫీ మత గురువులు ఎవరు, భక్తి మత గురువులు ఎవరు, కబీర్ ఏం చెప్పాడు, గురునానక్ ఏం చెప్పారు, రామానందుడు, నెక్స్ట్ ఇంకెవరమ్మా ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి అద్వైత మతం, అద్వైత మతంలో సిద్ధాంతాలు ఏంటి, నెక్స్ట్ విశిష్టాద్వైతాన్ని ప్రబోధించినటువంటి రామానుజాచార్యులు ఏమి బోధించారు, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తీసుకొచ్చారు, ఏ భక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్ ఆర్ నాట్? మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్క మరియు ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారో ఆ అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా, మరాఠా ఎంపైర్, ద రైజ్ ఆఫ్ శివాజీ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మరాఠా పవర్. చూడండి, మొఘల్స్లు భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యం పరిపాలించింది. ఈ మొఘల్ సామ్రాజ్యంలో గొప్ప రాజుల్లో చివరివాడు ఎవరంటే ఔరంగజేబు. ఈ ఔరంగజేబు రాజ్యానికి వచ్చిన తర్వాత హిందువులపైన అనేక మత ఆంక్షలు విధించాడు. ఆ మత ఆంక్షలకు బలైన వాళ్ళు చాలామంది తిరుగుబాట్లు చేశారు. అందులో మరాఠా ప్రజలందరినీ ఏకం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఛత్రపతి శివాజీ. ఈ ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించారు, దాన్ని ఏ విధంగా శక్తివంతం చేశాడనే అంశాలు ఇక్కడ డిస్కస్ చేయాలి. ఎస్ ఆర్ నాట్? అంటే ఇక్కడ ఏం చూడాలి మనం, చోళుల గురించి, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, భక్తి సూఫీ మరియు శివాజీ, వీళ్ళ గురించి మాట్లాడితే మనకేమైపోయింది, మిడివల్ హిస్టరీ కంప్లీట్ అయింది. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్ చూడండి అమ్మా, యాక్చువల్గా మీకు చెప్పాను ఏన్షియంట్ నుంచి మిడివల్ నుంచి మార్కులు తక్కువగా వస్తున్నాయి, మోడర్న్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని మనం డిస్కస్ చేసాం ఇందాక. దానికి గల కారణం ఏంటి, హిందువుల యొక్క పరిపాలనా విధానాన్ని ముస్లింలు కూడా పాటించారమ్మా. యాక్చువల్గా ఇస్లాం రాజ్యం స్థాపించిన తర్వాత ఏమనుకున్నారు, ముస్లింలు ఎలాగైనా భారతదేశంలో ఉండే హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్చేద్దాం అనుకున్నారు. కానీ అది జరగని పని. అందుకే వాళ్ళని మార్చడానికి జిజియా లేదా దాన్ని జజియా అంటారు, ఈ జజియా ట్యాక్స్ని విధించారు.
అంటే ముస్లింలు కాని వారు ఈ రాజ్యంలో ఉండకూడదు. మరి ముస్లింలు కాని వాళ్ళు, ఇతర మతస్థులు ఈ రాజ్యంలో నివసించాలంటే ముస్లిం చక్రవర్తికి ఏం కట్టాలి? పన్ను కట్టాలి. అదే జజియా పన్ను. ఎస్ ఆర్ నాట్? మరి ఈ పన్ను కట్టలేక చాలామంది ఇస్లాం మతంలో మారిపోతారు అనుకున్నారు, కానీ అది అసంభవం, జరగలే. కొంతవరకు మార్పు జరిగింది కానీ మేజర్ చేంజెస్ ఏమీ జరగలే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హిందువుల్ని ఇస్లాం మతంలోకి మార్చేద్దాం అనుకున్నారు, కానీ ఏమైంది? మార్చలేకపోయారు. కాబట్టి ఈ ముస్లింలు ఏమనుకున్నారు? హిందువుల ఆచారాలను మనం పాటిస్తే ఇప్పుడు హిందూ ముస్లింలు ఒకటైపోతారు అనుకున్నారు. అందుకే చూడండి, ముస్లింలు హిందువుల ఆచారాలని పాటించడం ప్రారంభించారు. మరి హిందువుల ఆచారం అంటే ఏంటమ్మా? హిందువుల ఆచారం అంటే ఏంటి? హిందూ మతంలో ఆచారాలు ఏంటి లేవు, అప్పటికి ఎక్కువ దురాచారాలు ఉండేవి. ఏమిటవి? బాల్య వివాహాలు, కన్యాశుల్కము, సతీ సగమనము, వితంతువుకు మళ్ళీ పెళ్లి జరిపించకపోవడం, నరబలులు, ఇలాంటివన్నీ దురాచారాలు ఉండేవి. ఇవన్నీ ఏం చేసినారు? తర్వాత కాలంలో ముస్లిం మతం ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాం మతం అనేది నిరాడంబర జీవితానికి సింబలం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? మన ఆడంబర విధానానికి, మన ఆడంబరంగా బతికేవారు మన వాళ్ళు ఆడంబరంగా బతికితే పరిపాలించిన ముస్లింలేమో నిరాడంబరంగా బతుకుతున్నారు, పాలించబడే వాళ్ళు ప్రజలేమో ఆడంబరంగా బతుకుతున్నారు. అంటే మనకంటే వాళ్ళు ఎక్కువ ఉండకూడదని వీళ్ళేం చేశారు? మనం పాటించిన విధానాలను వాళ్ళు పాటించారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పాత జమీందారులు ఉన్నారు. ఈ జమీందారులు ఏం చేసేవారంటే, మనకి జమీందారు అని తెలియడానికి కోట్ వేసుకొని ఈ ఎడం వైపు ఉన్న జోబీకి ఒక చైన్ లాగేవారు. ఒక చైన్ వేసుకునేవారు కర్ర పట్టుకొని. దాన్ని బట్టి జమీందారు అన్నాం. వీళ్ళేమనుకున్నారు? వాళ్ళే అంత దీనిగా బతికితే పాలించే వాళ్ళు మనం అనుకుండాలి. అందుకు వీళ్ళేం చేశారంటే, వీళ్ళు రైట్ సైడ్ ఒక జేబు కుట్టించుకొని, పాకెట్ కుట్టించుకొని దానికి చైన్ వేలాడదీశారమ్మా. నెక్స్ట్, ఇస్లాం మతంలో కన్ను దృష్టి అనేది లేదు. కన్ను దృష్టి అనేది హిందూ మతంలో ఉంది. ఏమిటది? కన్ను దృష్టి నమ్ముతాం మనం. అందుకే చూడండి, బయట ఆటోల్లోని నన్ను చూసి ఆడవకరా, అప్పు చేసి కొన్నాను అని రాసి ఉంటుంది. నరకోసా నీకో నమస్కారం అని రాసి ఉంటుంది. అంటే ఏంటి? కన్ను దృష్టి. నీ కన్ను దృష్టి అవి పడొద్దని. కానీ ఇస్లాం మతంలో ఇలాంటిది లేదు. కానీ భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు? కన్ను దృష్టిని పాటించడం ప్రారంభించారు. అదే ఏంటది? నజర్ అంటారు. ఏమంటారు? నజర్. ఇస్లాం మతంలో ఏం లేదు, సీమంతం అనేది లేదు. కానీ ఇస్లాం మతం ఇండియాకి వచ్చేసరికి వాళ్ళు కూడా సీమంతం చేయడం ప్రారంభించారు. ఇలాగ అనేక దురాచారాలు ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఏమైంది? హిందూ రాజులు పరిపాలనలు మరియు ముస్లిం రాజులు పరిపాలనలో ఎలాంటి మార్పు తీసుకురావలే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకేలా పాలించారు. కానీ భారతదేశానికి ఆధునిక కాలంలో వచ్చినటువంటి బ్రిటిష్ వాడు మాత్రం భారతదేశాన్ని సొంత దేశంగా చూడలే. భారతదేశాన్ని ఒక పరాయి దేశంగా చూశాడు. భారతదేశం అనేది మనకి సంపదిచ్చే దేశమే కానీ మన సొంత దేశము కాదు. అందుకే భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశ సంపద మొత్తాన్ని దోచుకెళ్ళిపోయాడు. చూడండి, ముస్లింలు కట్టిన కట్టడాలన్నీ ఎక్కడున్నాయి? హిందూ దేశంలోనే ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాడు ఇక్కడ కట్టాలు కట్టాడు. దేనికోసం? ఆడి అవసరాల కోసం వాడు కట్టుకున్నాడే కానీ ఇక్కడ డెవలప్ చేయాలని ఏమాత్రం అతనికి లేదు. ఎస్ ఆర్ నాట్? మరి అనేక మార్పులు ఏంటేంటి? సతీ సగమనం కానీ, బాల్య వివాహాలు కానీ, నరబలులు కానీ, నెక్స్ట్ ఏంటి? వితంతువు మళ్ళీ పెళ్లి చేయడం కానీ, ఇలాంటి దురాచారాలనేవి రూపుమాపబడ్డాయంటే దానికి కారణం భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన తరువాతే. ఎస్ ఆర్ నాట్? అందుకే ఈ సమాజంలో అనేక దురాచారాలు రూపుమాపడ్డాయి కాబట్టి, సమాజంలో మార్పులు సంభవించాయి కాబట్టి ఇప్పుడు మనం ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఎక్కువగా బిట్లాడడం జరుగుతుంది. ఎస్ ఆర్ నాట్? అవి ఏమిటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక. మరి యూరోపియన్ అంటే ఎవరమ్మా? యూరోప్ ఖండం నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు. యూరోప్ ఖండం నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్. అంటే ఇక్కడ చూడండి, మీ సిలబస్లో డేన్స్ వారి గురించి ఇవ్వలే. డేన్స్ వారు అంటే ఎవరు? డెన్మార్క్. కానీ ఇక్కడ సిలబస్లో కూడా ఏమి ఇచ్చాడు? వరుస క్రమంలో ఇవ్వలే. ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు, సెకండ్ డచ్ వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు? బ్రిటిష్ వచ్చాడు. కానీ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఎవరు ఇచ్చారు? ఫ్రెంచ్ అని ఇచ్చారు. ఫ్రెంచ్ వాడు ఎవరు? ఫిఫ్త్ ప్లేస్లో వచ్చాడు. కానీ ఇక్కడ ఎందుకు అలాగ ఇచ్చాడో గమనించాలి మీరు. అంటే అర్థం ఏంటి? ఫ్రెంచ్ వాడు బ్రిటిష్ వాడు తర్వాత వచ్చిన ఆయన ముందు ఇచ్చారు,
కానీ లాస్ట్లో బ్రిటిష్ వాడిని ఇచ్చారంటే అర్థం ఏంటి? భారతదేశానికి వచ్చింది యూరోపియన్లు 5గురు. ఈ 5గురులో మిగతా 4గురిని ఓడించి భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్ని కూడా ఓడించి భారతదేశాన్ని ఆక్రమించిన ఘనత ఒక్కడికే దక్కింది. వాడు ఎవరంటే బ్రిటిష్. అందుకే వాడిని లాస్ట్లో ఇచ్చారు. ఎస్ ఆర్ నాట్? చూడండి, మరి భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాడు ఏం చేశాడు? భారతదేశ మొత్తాన్ని ఆక్రమించాడు. ఆక్రమించి భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అందుకే చూడండి, రెండోదేమన్నాడు? బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, ద రైస్ అండ్ కన్సోలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఎస్ ఆర్ నాట్? అంటే ఏమి? భారతదేశ మొత్తాన్ని ఆక్రమించి భారతదేశ మొత్తాన్ని ఏ విధంగా ఏకీకరణకి గురి చేశాడనే అంశాలు ఇక్కడ మనం మాట్లాడాలి. నెక్స్ట్, వాడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పాను, ఇందాక చెప్పాను మీకు. ప్రాచీన భారతదేశ చరిత్ర కానీ మధ్య భారతదేశ చరిత్రలో కానీ జరగనటువంటి మార్పులు ఈ యుగంలో జరిగాయి. అందుకే ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే ఆ మార్పులే ఏంటవి? అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలో మార్పులు వచ్చాయి. సోషల్ చేంజెస్. సోషల్ చేంజెస్ అంటే ఏంటమ్మా? ఇందాక చెప్పాను మీకు. సతీ సగమం నిషేధించారు, నరబళ్ళు నిషేధించారు, కన్యాశుల్కాన్ని నిషేధించారు, బాల్య వివాహాలు నిషేధించారు. ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషల్, సమాజము మరియు కల్చరల్, సంస్కృతి పరంగా ఏ విధంగా మార్పులు సంభవించాయి. కల్చరల్ స్పియర్స్ అండర్ బ్రిటిష్ రూల్, అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ విధంగా పరిపాలించారనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. జస్ట్ ఆవిడ ఏమి సిలబస్ ఏమి ఇచ్చారు, సిలబస్ని మనం గుర్తించాలి, మిగతావన్నీ చదవాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ ఏంటమ్మా? మరి బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలించాడు. మరి భారతదేశంలో పరిపాలించిన తర్వాత అనే మార్పులు తీసుకొచ్చాడు, దురాచారాలని రూపుమాపాడు. మరి బ్రిటిష్ వాడి పరిపాలనా విధానం భారతీయులకు నచ్చిందా? నచ్చలే. నచ్చినవాడు జై అంటాడు, నచ్చినవాడు డౌన్ డౌన్ అంటాడు. డౌన్ డౌన్ ఏం చేస్తాడు? తిరుగుబాట్లు చేస్తాడు. అలా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వర్గాలలో ఒక వర్గం ఏదంటే సిపాయి వర్గం. ఆ సిపాయిలు 1857లో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఎస్ఆర్ నాట్? 1857 రివోల్ట్. కాజస్ అన్నీ అడగలేదు వాడు. ఏమన్నాడు? కాజస్ అంటే సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణాలు మరియు ఇంపాక్ట్, అంటే సిపాయిలు తిరుగుబాటు జరగడం వల్ల భారతదేశం మీద ఏమైనా ప్రభావము జరిగిందా, ఏమైనా సమాజంలో మార్పు వచ్చిందా. నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే 1857 సిపాయిలు తిరుగుబాటు జరగడం వలన ఏమైనా పరిణామాలు సంభవించాయా? ఆ 3 అంశాలే చూడాలి కానీ మిగతా అంశాలు చూడాల్సిన అవసరం లేదు. అందుకనే ఇచ్చిన సిలబస్ని తరోగా 1-2 సార్లు ఏం చేయాలి? చదవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రీఫార్మ్ మూమెంట్స్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? బ్రిటిష్ వాడు సతీ సగమనాన్ని నిషేధించాడంటే, బాల్య వివాహాలని అరికట్టాడంటే వాడంతలో వాడు చేయలే. ఎవరు అంటే మన సమాజంలో పుట్టిన కొంతమంది వ్యక్తులు మన సమాజాన్ని మార్చాలనుకున్నారు. ఆ మార్చాలనుకున్న వ్యక్తులు బ్రిటిష్ వారితో దగ్గర సత్సంబంధాలు నెలకొల్పి వీటిని రూపుమాపడానికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తుల్లో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, దయారాం, ఎవరమ్మా? స్వామి దయానంద సరస్వతి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. వాళ్ళు ఎవరంటే చూడండి, రీఫార్మ్ మూమెంట్స్ అంటే సంస్కరణ ఉద్యమాలు. ఆ సంస్కరణ ఉద్యమాలు దేంట్లో వచ్చాయి? సమాజంలో జరిగినటువంటివి. మరియు రిలీజియస్ అంటే మత ఉద్యమాలు, అంటే సామాజిక ఉద్యమాలు ఉన్నాయి, మత ఉద్యమాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నాట్? ఏ శతాబ్దంలో? 19 మరియు 20 అన్నాడు. ఓన్లీ 19 కాదు, 19 మరియు 20వ శతాబ్దంలో వచ్చినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు గురించి డిస్కస్ చేయాలి. అవి అక్కడ ఏం చదువుతాం? ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, రామకృష్ణ మిషన్, ఆత్మరాం పాండురంగా స్థాపించినటువంటి ప్రార్థనా సమాజం, ఇలాంటి అంశాలన్నీ ఈ యూనిట్లో వస్తాయి. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి అమ్మా, 1857 సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఓడిపోయినప్పటికీ బ్రిటిష్ వాడి గుండెల్లో గజ ఉనికింది. ఏంటంటే ఒక వర్గం పోటీ చేస్తేనే మనం ఇంత భయపడ్డామే,
నెక్స్ట్ అది భారత జాతి మొత్తం ఏకమై యుద్ధం చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని ఎవరో బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. దాన్నే ఆసరాగా తీసుకొని మన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎవరి వల్ల? రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి గొప్ప వ్యక్తులు చేసిన కృషి వల్ల ప్రజల్లో ఆలోచించే తత్వం పెరిగింది. ఎప్పుడైతే ఆలోచించే తత్వం పెరిగిందో మనందరం వేరు వేరు వర్గాల వారం కాదు, భారత జాతి మొత్తం ఒకే వర్గానికి చెందిన వాళ్ళం. మనందరం ఏకమయ్యి, మన జాతి మొత్తం ఏకమయ్యి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా స్టార్ట్ అయింది ఏంటి? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే భారతదేశం మొత్తము జాతి అంతా ఒక్కటై ఉద్యమాన్ని చేశారు కాబట్టి దీన్ని ఏమంటారు? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. మరి అందులో ఏమడిగాడు? అన్ని అంశాలు అడిగాడా? ఏమడిగాడు చూడండి. వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఏంటమ్మా? ఏంటవి? చూడండి. భారతదేశానికి స్వతంత్రం తేవడానికి అనేక మంది వ్యక్తులు కృషి చేశారు. అందులో 3 వర్గాల వారు ఉన్నారు. ఎవరు? మితవాదులు, అతివాదులు, గాంధీ మరియు విప్లవాత్మక ఉద్యమాలు. ఈ 4 రకాల వారు 4 స్టేజ్ల్లో ప్రకారము ఉద్యమాన్ని చేశారు. ఎస్ఆర్ నాట్ మితవాదులు కష్టపడ్డారు, అతివాదులు కష్టపడ్డారు, గాంధీ కష్టపడ్డారు, మరియు విప్లవ కార్యక్రమాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి వ్యక్తులు. ఎస్ఆర్ నాట్ వాళ్ళ గురించి ఏంటి? ఆ ఫ్రీడమ్ కోసము ఏ స్టేజెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అంటే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి దానికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులు మరియు కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అంటే భారత జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకులు, ఆ నాయకులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఏ ఉద్యమాలు చేపట్టారు, ఆ నాయకుల గురించి అడిగాడమ్మా. అంటే అందరూ నాయకులు అవసరంలే. ఏ నాయకులమ్మా అడిగాడు? ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అన్నాడు కానీ ప్రతి వ్యక్తి గురించి అడగలేదు కదా. అంటే జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడారు. ఏమిటవి? ఫర్ ఎగ్జాంపుల్ బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే, ఎంజి రనడే మరియు దాదాబాయ్ నౌరోజీ, గాంధీజీ ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎవరు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు చేసినటువంటి ఎక్కడెక్కడ ఉద్యమాలు చేశారు, ఏ పార్ట్లో చేశారు వాళ్ళ గురించే అడిగాడు. ఎస్ఆర్ నాట్ వీళ్ళు చేసిన కృషి వలన 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అది ఎలా వచ్చిందో తర్వాత చూసుకుందాం. క్లియర్ ఆర్ నాట్? మరి స్వతంత్రం వచ్చిన తరువాత ఏం జరిగింది? పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రానంతరం కన్సోలిడేషన్, నెక్స్ట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేయడం జరిగింది. అలా అన్ని రాష్ట్రాలను ఏకం చేసి ఏ విధంగా రీఆర్గనైజేషన్ అంటే పునర్విభజన ఏంటమ్మా అంటే అన్ని రాష్ట్రాలను ఏం చేశారు? పునర్విభజనలో భాగంగా అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని వేరు చేసుకుంటూ వచ్చారు. ఎస్ఆర్ దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఏంటమ్మా? ఆంధ్ర రాష్ట్రం మనది ఎక్కడ ఉండేది? మద్రాసులో ఉన్న ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అయింది. ఏమైంది? మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అయింది. ఎవరి వల్ల? పొట్టి శ్రీరాముల వలన. ఎస్ఆర్ నాట్ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పరిణామాలు జరిగాయి? ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది? జేవిపి రిపోర్ట్ ఏం చెప్పింది? ఆ రిపోర్ట్ల గురించి పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం జరిగింది? ఆ పెద్ద మనుషుల ఒప్పందానికి ఆంధ్ర రాష్ట్రానికి, మద్రాస్కి మరియు తెలంగాణకి, రాయలసీమకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాలు డిస్కస్ చేయాలి. ఈ అంశాలనే చదవాలి తప్ప బుక్కుల్లో అన్ని అంశాలు ఉన్నాయని అన్ని చదవాల్సిన అవసరం లేదు. సిలబస్ కాపీని ఒక దగ్గర పెట్టుకొని ఏ అంశాలు అడుగుతున్నాడో ఆ అంశానికే పెద్ద పీట వెయ్యాలి. ఎస్ఆర్ నాట్ ఇక్కడ ఏమన్నాడు ఇందాక? మిడివల్లో చోళులు ఒకటే అడిగాడు, అంతేగాని చోళులు అడిగాడని చెప్పి ఆ కాలంలో పల్లవులు ఉన్నారు, పాండ్యులు ఉన్నారు, చాళుక్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, చందేలు ఉన్నారు, ప్రతిహారు ఉన్నారు, గహద్వాళ్ళు ఉన్నారు, పారమారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి గురించి ఇచ్చాడా? లేదు కదా. వాళ్ళందరి గురించి చదవాల్సిన అవసరం లేదు. సిలబస్లో ఏమిచ్చాడో అదే చదవాలి.
అయితే మనం ఇప్పుడు వీడియోస్లో కూడా సిలబస్ని బేస్ చేసుకొని సిలబస్లో ఏమున్నాయో ఏం చదవకూడదనే అంశాలు మన వీడియోల ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి దాన్ని కానీ మీరు చూస్తే ప్రతిదీ క్లియర్గా, ఇప్పుడు జస్ట్ దానికి ఏమి ఇచ్చాను, మీకు ఈ సిలబస్లో ఏముంటుందని ఇచ్చాను, కానీ ప్రతి యూనిట్ చెప్పేటప్పుడు దాని యొక్క పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఏం చేయాలి, దాన్ని మీరు క్లియర్గా వీడియోని చూసి నోట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రాసుకుంటే ఎగ్జామ్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, క్లియర్.